హాయ్ అండి, వెల్కమ్ టు మన తెలుగింటి రుచులు. ఇవాళ ఈ వీడియోలో ఒక హెల్దీ రెసిపీని అయితే మీకు షేర్ చేస్తున్నానండి. ఈ రెసిపీ అయితే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి అయినా, ఈవినింగ్ స్నాక్ అయినా, లేదంటే డిన్నర్లో కూడా చాలా బాగుంటుంది. ఎప్పుడైనా ఇంట్లో టైంకి బ్రేక్ఫాస్ట్ చేయడానికి పిండి లేనప్పుడు ఒకసారి వీటిని ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు ఒక 15 నిమిషాల్లో చేసేసుకోవచ్చండి. ముఖ్యంగా ఈ వేసవి కాలంలో ఒంటికి మంచి చలువ కూడా అండి. ఈ రొట్టెలు తప్పకుండా మీరు ట్రై చేయండి. అయితే వీడియోని ఇక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు కూడా చూడండి. వీడియో మీకు నచ్చితే కనుక ఒక లైక్ ఇవ్వండి. ఛానల్ మీరు కొత్తగా చూస్తున్నట్లయితే ఒకసారి వీడియోస్ చూడండి. వీడియోస్ నచ్చితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి. ఇక ఏమాత్రం లేట్ చేయకుండా ఈ హెల్దీ రెసిపీని ఏ విధంగా తయారు చేసుకోవాలో మీరు కూడా చూసేయండి. ఫస్ట్ దీనికోసం అయితే మనము ఇవన్నీ కలుపుకోవడానికి వీలుగా ఉండే విధంగా ఏదైనా వెడల్పుగా ఉండే ప్లేట్ కానీ గిన్నె కానీ తీసుకోండి. అందులోకి ఇక్కడ నేను ఒక 2 కప్పుల నిండుగా సొరకాయ తురుము వేసానండి. అలాగే 1 కప్పు వరకు అయితే క్యారెట్ తురుము వేస్తున్నాను. ఒక 1/2 కప్పు వరకు సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోండి. నెక్స్ట్ ఈ ప్లేట్ని పక్కన పెట్టేసి ఒక చిన్న మిక్సీ జార్ తీసుకోండి. అందులోకి 1 అంగుళం ఉండే విధంగా అల్లంని ఈ విధంగా ముక్కలుగా కట్ చేసుకోండి. అలాగే ఒక 5-6 పచ్చిమిర్చీలను వేసుకోండి. 1 టీ స్పూన్ వరకు అయితే జీలకర్ర వేసుకోండి. ఫస్ట్ వీటిని కచ్చాపచ్చాగా అయితే మిక్సీ పట్టేసుకోండి. చూడండి, ఈ విధంగా మిక్సీ పట్టేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి కరివేపాకు అలాగే కొత్తిమీర వేసేసుకోండి. వీటిని కూడా ఒక్కసారి అయితే మిక్సీ పట్టేసుకోండి. ఇప్పుడు ఈ మిశ్రమం మొత్తాన్ని కూడా ఈ ప్లేట్లోకి వేసేసుకోండి. ఇప్పుడు ఇవన్నీ కూడా బాగా కలిసే విధంగా ఒక్కసారి అన్నీ కూడా మిక్స్ అయ్యే విధంగా కలుపుకోండి. నెక్స్ట్ ఇందులోకి 1 కప్పు నిండుగా జొన్నపిండి ఆరోగ్యానికి చాలా చాలా మంచిదండి. అలాగే మనం ఇంకా సొరకాయ తురుము, క్యారెట్ ఇవన్నీ వేస్తున్నాం కదా, హెల్త్కి చాలా మంచిదండి. మంచి ఫైబర్ ఉంటుంది. అలాగే 1/2 కప్పు వరకు అయితే బియ్యం పిండి, 1/2 కప్పు గోధుమ పిండి, 1/2 కప్పు శనగపిండి వేసుకోండి. 1 కప్పు జొన్నపిండి, 1/2 కప్పు గోధుమ పిండి, 1/2 కప్పు వరిపిండి, 1/2 కప్పు శనగపిండి ఇవన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి కలిపేసేయండి. నేను సాల్ట్ వేయడం మర్చిపోయానండి, స్టార్టింగ్లోనే వేయాల్సింది, ఇప్పుడు వేస్తున్నాను. మీ రుచికి తగ్గట్లుగా సాల్ట్ వేసుకోండి. సాల్ట్ అనేది కొంచెం చూసి వేసుకోండి. ఇందులో మనము ఎక్కువ సాల్ట్ పట్టదండి. ఇవన్నీ వేసుకున్న తర్వాత ఒక్కసారి బాగా గట్టిగా కలుపుకోవాలి. ఇందులో మీరు ఒక్క చుక్క నీరు కూడా వేయాల్సిన పని లేదండి. మీరు బాగా గట్టిగా కలిపితే ప్రెషర్ ఇస్తూ కలిపారంటే కనుక మనకి సొరకాయ తురుము కానీ, ఉల్లిపాయల్లో నుంచి కానివ్వండి, అలాగే క్యారెట్ తురుములో నుంచి మనకి వాటర్ అనేది రిలీజ్ అవుతుంది. చక్కగా ఆ వాటర్తోనే కలిపేసేసుకోవచ్చు పిండి మొత్తాన్ని కూడా. చూడండి ఎంత సాఫ్ట్గా వచ్చిందో పిండి. నీరు కలపకుండానే ఇలాగ కొంచెం పెద్దగా ఉండే ఒక పిండి ముద్ద తీసుకోండి. చేతులకైతే కొంచెము నీళ్లు తడి రాసుకుంటూ ఉండండి. పిండి మనకి చేతులకు అతుక్కోకుండా ఉంటుంది. అలాగే ఒక క్లాత్ తీసుకోండి. క్లాత్ని కూడా ఒక్కసారి తడిపేసి నీళ్ళు అలాగ పిండేసేయండి. కొంచెం లైట్గా తడి ఉండాలండి. మనకి చేసేటప్పుడు క్లాత్కి అతుక్కోకుండా ఈజీగా మనకి వచ్చేస్తుంది. చూడండి, ఇలాగ పల్చగా, వీలైనంత పల్చగా అయితే ఇలాగ రొట్టెలాగా చేసేసుకోండి. ఇప్పుడు స్టవ్ మీద పెనం పెట్టేసుకోండి. పెనం పెట్టేసి బాగా వేడిన తర్వాత ఫ్లేమ్ని అయితే మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకోండి. మీడియం ఫ్లేమ్లో పెట్టేసి 1 స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఇలాగ ఆయిల్ వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం తయారు చేసుకున్న ఆ రొట్టెని ఈ పెనం పైన వేసేసుకోండి. చూస్తున్నారు కదా, వీటిని ఫ్లేమ్ని అయితే మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. నిదానంగా ఫ్రై చేసుకోవాలండి వీటిని. అప్పుడే మనకి మంచి టేస్ట్ ఉంటుంది ఈ రొట్టె. పైన మూత పెట్టేసేయండి. ఫస్ట్ స్టార్టింగ్లో అయితే మూత పెట్టేసి ఒక 4-5 మినిట్స్ మనకి మీడియం ఫ్లేమ్లో ఫ్రై అయిన తర్వాత అప్పుడు కొంచెం ఆయిల్ని కూడా పైన వేసేసుకొని ఇలాగ వీడియోలో చూపిస్తున్న విధంగా రెండో వైపును కూడా టర్న్ చేసేసుకోండి. రెండో వైపు మనం కాల్చుకునేటప్పుడు మూత పెట్టాల్సిన పని లేదండి. చూడండి, ఈ విధంగా చక్కగా మనకి లైట్గా కలర్ అనేది చేంజ్ అవుతుంది. అలాగే మీడియం ఫ్లేమ్లో నిదానంగా కాల్చుకోవాలండి, అప్పుడే మంచి టేస్ట్ ఉంటుంది. ఇలాగ అన్నిటిని కూడా ఇదే విధంగా ప్రిపేర్ చేసుకోండి. మీకు మధ్యలో క్లాత్కి పిండి అతుక్కుంటే కనుక కొంచెం తడి చేసేసుకుంటూ నీట్గా తయారు చేసేసుకోండి. ఇంతేనండి. వీటికి మరి ఎలాంటి సైడ్ డిష్తో కూడా పని లేదు. తప్పకుండా వీటిని ట్రై చేయండి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కైనా, ఈవినింగ్ స్నాక్, నైట్ డిన్నర్ ఏ టైంలో తిన్నా కూడా చాలా బాగుంటాయి. నచ్చితే కనుక లైక్ చేయండి.